హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈ సీజన్లో వచ్చే పండు మిరపకాయలతో పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేశారంటే సంవత్సరం ఉన్న రంగులో కానీ రుచిలో కానీ ఏమాత్రం తేడా ఉండదు, అంత బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 300 గ్రాముల పండుమిర్చి తీసుకున్నానండి. మనం పావు కేజీకి చేయాలి అనుకున్నప్పుడు ఒక 50 గ్రాములు ఎక్స్ట్రాగా ఉండేటట్టు తీసుకోవాలి. అందులో ఏవైనా పాడైపోయినవి ఉన్నా అలాగే తొడిమ లేకుండా ఉన్నవి కూడా తీసేయాలి. ఇలా తొడిమలు లేనివి తీసుకుంటే ఏంటంటే ఇవి క్లీన్ చేసేటప్పుడు ఈ పండుమిర్చిలోకి వాటర్ పోయి పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం తీసుకునేటప్పుడే తొడిమలు ఉన్నవి కాస్త కండగా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. ఇలా పండుమిర్చి నిల్వ పచ్చడి చేసేటప్పుడు ఈ పండుమిర్చి కొనే దగ్గర నుంచి స్టోర్ చేసే వరకు, అంటే ఈ పచ్చడిని స్టోర్ చేసేంత వరకు మనం కరెక్ట్గా చేసామంటే ఈ పచ్చడి సంవత్సరం పాటు కూడా రంగులో కానీ రుచిలో కానీ ఏమాత్రం తేడా ఉండదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పండుమిర్చిని క్లీన్ చేసుకుందామండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి ఈ పండుమిర్చి మొత్తాన్ని వేసి బాగా చేతితోటి రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. తొడిమలతో సహా క్లీన్ చేసుకోవాలండి. తొడిమలు తీసేసి క్లీన్ చేసామంటే అందులోకి వాటర్ పోయి పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అన్ని పండుమిర్చిని తొడిమలతో సహా క్లీన్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి వేసి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా పొడి క్లాత్ తోటి అన్ని పండుమిర్చిని క్లీన్ చేసుకోవాలండి. అంటే ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. అలాగే ఎక్కడైనా ఇలా క్వాలిటీ తక్కువగా ఉన్న పండుమిర్చిని కూడా తీసేసేయాలి. ఇప్పుడు ఈ పండుమిర్చి మొత్తాన్ని ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు వదిలేసేయండి. అంటే ఎక్కడైనా ఇంకా చెమ్మ ఉన్నా కూడా ఆరిపోతుంది. ఈలోపు ఈ పచ్చడికి కావాల్సిన మెంతి పిండిని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో లైట్గా దోరగా వేయించుకోవాలి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి పండు మిరపకాయలు తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ విధంగా పైన తొడిమలు తీసేసి మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పండుమిర్చిని మొత్తం వేస్తే సరిగా నలగదనమాట. కాబట్టి ఈ విధంగా 2-3 ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందే వేయించుకున్న మెంతుల్ని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఈ విధంగా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పావు కేజీ పండుమిర్చికి పావు కప్పు సాల్ట్ తీసుకోవాలండి. ఇక్కడ నేను కల్లుప్పుని ఎండలో పెట్టి తీసుకున్నాను. ఎండలో కాసేపు ఎండబెట్టి తీసుకోవడం వల్ల పచ్చడి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ సాల్ట్ వెయిట్లో చెప్పాలి అంటే 50 నుంచి 60 గ్రాముల వరకు పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా 50 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు పడుతుంది. ఈ చింతపండుని ఈనెలు పిక్కలు ఇవన్నీ తీసేసిన తర్వాత ఈ విధంగా పెద్ద సైజు నిమ్మకాయ అంత తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని చింతపండుని ఈ విధంగా విడదీసి వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేస్తే అంటే పండుమిర్చి సాల్ట్ ఇలా మొత్తం ఒకేసారి వేసేస్తే చింతపండు నలగదనమాట. కాబట్టి ఈ విధంగా చింతపండు తర్వాత సాల్ట్ వేసేసుకోండి. ఈ మిక్సర్ జార్ కూడా బాగా క్లీన్ చేసిన తర్వాత ఎండలో ఎండబెట్టిన తర్వాత యూస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చింతపండు సాల్ట్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పండుమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఈ విధంగా సగం వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అన్నీ వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. పండుమిర్చి, అదేవిధంగా మెంతిపిండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవటం వల్ల కూడా పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. చూసారా, ఇక్కడ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 8 బాక్స్లోకి తీసుకొని 2 రోజుల పాటు బయట ఉంచి 3వ రోజు నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పోపు వేసుకోవచ్చు. బట్ ఇక నేను పావు కేజీ చేశాను కాబట్టి మొత్తం పచ్చడిని పోపు వేస్తున్నాను. ఇలా కూడా ఒక 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1.25 కప్పు వరకు పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను. పచ్చడికి పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవన్నీ చక్కగా వేగిపోతాయి. ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత, అంటే ఈ పోపు మొత్తం బాగా చల్లారిన తర్వాత పచ్చడిని వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చడి మొత్తం వేసేసుకుని బాగా కలిపిన తర్వాత ఒక 2 రోజుల పాటు ఊరిన తర్వాత మనం యూస్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పండుమిర్చి నిల్వ పచ్చడికి ఎగ్జాక్ట్గా కొలతలు చెప్పాలి అంటే 1 కేజీ పండుమిర్చి తీసుకుంటే పావు కేజీ ఉప్పు, పావు కేజీ చింతపండు, అలాగే 3 టేబుల్ స్పూన్ల మెంతులు,
నెక్స్ట్ వచ్చేసి 30 నుంచి 40 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఈ కొలతలతో చేశారంటే పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ సీజన్లో దొరికే పండు మిరపకాయలతో నిల్వ పచ్చడి చేసి ఈ విధంగా ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకొని సంవత్సరం పాటు హ్యాపీగా తినేయచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.